హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కోడి కూర మాత్రం వండబోతున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకోండి. దాంట్లో అంటే పోపు కోసం బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి, కాస్తంత సాజీరా ఇలా వేసుకొని అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. పెద్ద సైజు, చిన్నవి అయితే 2 తీసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే ఫ్రెష్గా ఉండేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని అంటే అడగంటకుండా ఒకసారి కలుపుకోండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. దీంతోపాటు 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో మొత్తం వేసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మాత్రం ఇక్కడ జుట్టు కోడి చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. చూసారు కదండి, ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. అంటే సైడ్లకు కానీ అంటే అడుక్కు కానీ అంటుకపోతుంది కదండి, అలాంటప్పుడు ఇలా కలుపుకోండి. పసుపు, దీంతోపాటు మనకు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ మాత్రం నేను ఒక 5 స్పూన్ల కారం మాత్రం వేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుంటే చూసారు కదండి, చికెన్లో ఉన్న వాటర్ అనేవి అంటే ఆయిల్తో సహా ఇలా కనిపించగానే దీంట్లో మనము సరిపడా వాటర్ పోసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు చిన్న గంట కూడా కొట్టుకోండి. అంటే నేను ఏ వంట చేసినా, అంటే నేను ఏ వీడియో పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదండి, ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే చికెన్ మసాలా, దీంతోపాటు కాస్తంత ధనియా పౌడర్, అలాగే అంటే గ్రేవీ కోసం అంటే చిక్కబడడం కోసం కాస్తంత కుడుక పొడి, లేకుంటే ఇక్కడ గసగసాలైనా వేసుకోవచ్చు, లేదా కుడుక పొడి అయినా వాడచ్చు. తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లాస్ట్లో కాస్తంత గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ సిమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు జుట్టు కొడి కాబట్టి ఎగ్స్ వస్తాయి కదండి, అవి వేస్తాం కాబట్టి అన్ని మసాలాలు సాల్ట్ ముందుగానే వేసుకొని అంటే పీసులకు మొత్తం కలిపేలాగా వేసుకోండి. అంటే మనం ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ కలపలేం కదండి, అందుకని మొత్తం వేసుకొని మళ్ళీ కలపకుండా ఇలానే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే జుట్టు కోడి కర్రీ రెడీ అండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని కాస్తంత మెల్లగా అంటే ఎగ్స్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కదండి, ఇలా ఒకసారి కలుపుకొని వేడి వేడి రైస్లో కానీ పూరీలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.